నీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా సమాధానము కర్త అని రాయబడింది. యేసు ప్రభు ఎవరంటే సమాధానమునకు కర్త అని రాయబడింది. యేసు ప్రభు ఎవరంటే సమాధానమును చూసిన కలవరము, ఏ ఇంట్లో చూసినా దుఃఖం యేసు ప్రభులో చూడగలము. ఎందుకంటే యేసు ప్రభు పాపము లేని దేవుడు విడుదల చేస్తాడు. ఎప్పుడు పాపం నుంచి విడుదల చేస్తాడో అప్పుడు మనుషులు ఏముంటారంటే నెమ్మది, సమాధానము, శాంతి కలిగి జీవిస్తారు. అయ్యామ్మా, ఈ నెమ్మది, శాంతి, సమాధానము లేకనే మనం చూస్తా ఉన్నాము. ఒక దేవుని రాజ్యానికి వెళ్తారు. చేసే దేవుడు, సంవత్సరాలు అధికం చేసే దేవుడు, దీర్ఘాయువును కలగజేసే దేవుడు, దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు అంటే ఆశను పొడిగించే దేవుడు, ఆశని ఇచ్చే దేవుడు, ఆశని ఇచ్చే దేవుడు అంటే సంవత్సరాలు అధికము, ఆశను పొడిగించే దేవుడు కదా. చాలమ్మా, ఇక్కడ మీరు కుడికికే గాని ఎడమకే గాని తిరగక, అటు ఇటు తిరగక, ఎక్కడ వెళ్ళక ఎట్లా నడుచుకోవాలంట? మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడు. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయుటకు జాగ్రత్త పడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో వాటిని చేయాల, మనం వాటిని చేయాల. దేవుని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అనేది మనకు ఒక టైం ఉంటుంది, ఒక దినం ఉంటుంది, మనం వెళ్ళాలా. జాగ్రత్త పడాలంటే వెళ్ళుటకు జాగ్రత్త పడు, చేయుటకు జాగ్రత్త. చేయకపోతే అపాయం ఉంది, పోతే ప్రాణాపాయం ఉంది, లేకుంటే అపాయం ఉంది అని అట్లుగా చెప్తా ఉంటారు. బైబిల్ చదివే అలవాటు నేర్పించినాం అనుకో, బైబిల్ బాగా చదివిన వ్యక్తి చదువులో ముందుంటాడు, తెలివిలో ముందుంటాడు, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదవడానికి ఎప్పుడైతే మన పిల్లలు ఇష్టపడతారో, మన పిల్లలకు నేర్పిస్తామో, మన పిల్లలు అయితే ఆలోచేదను 15:16 అతడు కనుక దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తి. నామము అంటే ఉన్నతమైన నామం అంట, హెచ్చింపబడిన నామం అని మనం బైబిల్లో చదువుకుంటాము. మరి ఉన్నతమైన నామాన్ని ఎరిగిన వాడు అంటే ఎవరైనా అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఏమంటాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానేలు అనే వ్యక్తి ఏమన్నాడు? నేను మెషయ్యను కనుగొంటిని.
అని చెప్తూ ఏమంటాడు, వచ్చి చూడుము అంటాడు. దేవుడు మేలు చేసేవాడు అని ఎరిగినవాడు, నీ జీవితం సుఖ జీవముతో కూడిన ఇద్దరు తినిపోయాను ఇద్దరు అట్లా బాగుంది. నోట్లో పెట్టుకున్నా ఫోటో దిక్కు చూడు. సామెతలు 22:6 ప్రకారం బాలు నడవలసినప్పుడు నడిపించి వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోవడం సెలవిచ్చారు. అది స్పీడ్